హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 2/3/2026. ఈరోజు సోమవారం. ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి 4 మార్కెట్ల గురించి అయితే మనం వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది చెప్పే ముందుగా మీరెవరైనా పచ్చిమిరప నారు ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్, జూలైలో వేయాలనే ఆలోచన ఉన్న ఎవరైనా సరే మన నెంబర్ కాల్ చేయండి. మన నెంబర్ వచ్చేసరికి 9160460491 నెంబర్. మీకు ఎక్కడికైనా మీకు పచ్చిమిరపలో ఎటువంటి రకం కావాలన్నా మన దగ్గర దొరికిద్ది. విత్తనాలు కావాలన్నా పంపిస్తా, నారు కావాలన్నా పంపిస్తా. టమోటాలో మీకు ఎటువంటి రకం కావాలన్నా ఇప్పటి నుంచి పేర్లు చెప్పను, ఎందుకంటే మన వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ ఇవ్వదలుచుకోలేదు. మీకు ఎవరికైనా టమోటాలో ఎటువంటి రకం కావాలన్నా మీకైతే మాత్రం టమోటా కూడా మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎవరికైనా జూలై, ఆగస్టులో మీకు ఎవరికైనా పండు మిరప విత్తనాలు కావాలి అని అంటే అది ఎనీ వెరైటీ అయినా ఏది కావాలన్నా మన దగ్గర దొరికింది. ఎక్కడికైనా తెలంగాణ, కర్ణాటక, ఏపీ ఎక్కడికైనా మనం డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోద్దు. 10 మందికి షేర్ చేయండి. నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, మీకు ఎటువంటి కంపెనీ కావాలన్నా మంచి వైరస్ టాలరెన్స్ కంపెనీలు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు అనువైన విత్తనం తేజ కావాలన్నా ఎటువంటివి కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. ఖచ్చితంగా మీకు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేసి పెట్టుకోండి. మన నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, 9160460491 నెంబరు ఫీడ్ చేసి పెట్టుకోండి. 10 మందికి షేర్ చేయండి అన్న మన వీడియో. ఇంకా ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 1,45,000 బస్తాలు వచ్చినాయి. అదే వరంగల్ మార్కెట్కు 40,000 బస్తాలు వచ్చినాయి. అదే కనుక గుంటూరు మార్కెట్కు 1,50,000 బస్తాలు వచ్చినాయి. అదే ఖమ్మం మార్కెట్కు 30,000 బస్తాలు వచ్చినాయి. రేపు హోలీ సెలవున 3వ తారీఖు, ఇంకా 4వ తారీఖు మార్కెట్ నడిచిద్ది. ఏ విధంగా ఉండిద్దో, నెలకు అయిపోతాయంటున్నారు అన్న కామెంట్ చేయండి. నెలకు నిజంగా సరుకు అయిపోదా? వచ్చే నెల 15కు సరుకు పొలాలలో అయిపోద్దని చెప్తా ఉన్నారు. నిజం ఎంత క్లారిటీ అంటే 70% ఇంకా కోతలు ఉండవు, ఒక 30% మాత్రమే ఉంటాయని చెప్తా ఉన్నారు. క్లారిటీ ఎంతో కూడా తెలుసుకుందాం. అయినా సరే కూడా మార్కెట్లో ఈరోజు బ్యాడిగి మార్కెట్లో ఊపు అయితే మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. ఈరోజు డబ్బీ చూసుకుంటే మనకు 30,000 కానించి 70,000 వరకు, 67,000 వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది. ఈరోజు డబ్బీ బ్యాడీ 30,000 కానించి 67,000 వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది. మార్కెట్లో ఇటువంటి పరిస్థితి చాలామంది అయితే మాత్రం ఎక్కడికో పోద్ది అనుకున్నారు. ఎందుకంటే 90,000 మార్జిన్ చూసిన వాళ్ళు డబ్బీ బ్యాడికి నేను చెప్తూనే ఉన్నా, అమ్ముకోండి అని చాలా వరకు అమ్ముకొని ఉంటారు. ఎవరైనా రైతులు దయచేసి అన్న ఎక్కువ డబ్బీ కానీ, కడ్డీ కానీ, డబుల్ 5 ఏ వెరైటీకైనా దయచేసి తేమ శాతం తక్కువ వేసుకుని రండి. మంచి రేట్ పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదే కడ్డీ చూసుకుంటే కూడా మనకు 62,000 వరకు, 30,000 కానించి 62,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. 2043 చూసుకుంటే చాలా మంచి రేట్ నడుస్తూ ఉందన్న. 20,000 కానించి 38,600 వరకు అయితే ఈరోజు లింగరాజు అన్న దాంతో మీకు కావాలంటే ఒక షార్ట్లో గినక ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒక 94 బ్యాగులు దగ్గర మనకు 38,689 రూపాయలు ఎంతో వేయడం అయితే జరిగింది. 5531 17,000 కానించి 19,500, ఎక్కువ శాతం అయితే మాత్రం 15,000 కానించి 16,500 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీలు అయితే 20,000 కానించి 23,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ అయితే మాత్రం 5531 అన్న ఎక్కడో ఉన్నది, ఎక్కడికో వచ్చింది. దయచేసి రైతులు కూడా ఆలోచన చేసుకోవాలి. మార్కెట్లో ఎటువంటి మార్పులైనా రావచ్చది దీన్ని బట్టి చూసుకుంటే అన్న. మార్కెట్ అయితే 100% అన్న నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం అన్న రైతును పిచ్చెక్కిస్తుంది. ఎందుకనంటే నేను ఎందుకు వేసుకోలేదా మిరప, నిజం చెప్తున్నా, నేను ఎందుకు వేసుకోలేదా మిరపని ఈ రోజుకే ఫీల్ అవుతున్నారు రైతులు చాలా వరకు. ఆ ఉద్దేశంతో విపరీతంగా వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దాన్ని బట్టి చూసే మార్కెట్ తగ్గిందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సరుకు ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మనం విపరీతంగా హైప్ ఇవ్వడం వల్ల చాలా వరకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుందని రైతులు, వ్యాపారస్తులు కొంచెం అటు ఇటుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రుద్రబ్యాడికి 20,000 కాంచి 30,000, సర్పన్ 102 మనకు 43,000 కాంచి 48,000 వరకు వేయడం జరుగుతుంది. కడ్డీ తాలు 8,000 కాంచి 10,500, 5531 11,000 కాంచి 13,000, కలగలుపులు అయితే 13,000 కాంచి 15,000. అదే కనుక వరంగల్ మార్కెట్ చూసుకుంటే తేజాలు 17,000 కాంచి 19,000, 341 18,000 కాంచి 21,000, వండర్ హార్ట్లు 27,000 కాంచి 34,000, దీపిక 27,000 కాంచి 29,500, 2043 28,000 కాంచి 29,000, 5531 18,000 కాంచి 19,000. టమోటా మిర్చి 35,000 కాంచి 41,000, సింగిల్ పెట్టి అయితే మాత్రం 40,100. అదే కనుక ఖమ్మం మార్కెట్కు దగ్గర 30,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 19,000 వరకు వేశారు. మనకు ఎక్కువ శాతం 18,000 కాంచి 18,500. 341 వరంగల్ మనకు గుంటూరు మార్కెట్కు 1,50,000 బస్తాలు వస్తాయి. ఈరోజు 341 19,000 కాంచి 21,500, 341
భద్రాచలం రకాలు 20,000 కాంచి 21,000, డీడీలు 18,000 కాంచి 22,500, డీడీలు అయితే మాత్రం డీలక్స్లు 23,000, తేజ 16,000 కాంచి 18,000, 18,500, సుపీరియర్ సూపర్ డీలక్స్ 19,000, ఆర్మూర్ 15,000 కాంచి 17,000, గణేష్ ఆర్మూర్ 15,000 కాంచి 17,200, 334లు సూపర్ 10లు అయితే మాత్రం 18,000 కాంచి మనకు 22,000, షార్కుల విషయానికి వచ్చేసరికి 15,000 కాంచి 17,200, సింజంటా 5531 18,000 కాంచి 20,500, రోమి 26 15,000 కాంచి 17,000, రోమి 26 డీలక్స్లో అయితే మాత్రం 17,300, నెంబర్ 5 18,000 కాంచి 22,000, ఎల్లో మిర్చి 20,000 కాంచి 25,000. చూసుకోండి, ఎల్లో మిర్చి 50,000 ఉన్నది 25,000కి వచ్చింది. ఇదే మార్కెట్ అనేది. 355 బ్యాడ్కి 18,000 కాంచి 21,000, 355 బ్యాడ్కి డీలక్స్లో అయితే 22,000, తేజాతాలు 11,000 కాంచి 13,000, సీడుతాలు 10,000 కాంచి 13,000. మార్కెట్ అయితే మాత్రం డిమాండ్ అయితే మాత్రం స్టాకిస్టులు అయితే కొంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్స్పోర్ట్ అయితే అనుకున్నంత స్థాయిలో లేదంట. ప్రస్తుతానికైతే మాత్రం ఇతర దేశాల యుద్ధాల ప్రభావం కూడా మార్కెట్ మీద ప్రభావం పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా ఇస్లామిక్ కంట్రీస్ ప్రస్తుతానికైతే రంజాన్ నడుస్తూ ఉంది కాబట్టి విపరీతమైన కారం అయితే మాత్రం సేల్స్ అనేది మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే కూడా యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్స్పోర్ట్ అనేది కూడా ఆగిపోవడం అయితే ప్రస్తుతానికైతే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్లో ఎటువంటి మార్పులైనా కానీ మనము చూడొచ్చు అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మార్కెట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనం తీసుకునే ఆప్షన్ మనలో ప్రతి ఒక్క రైతుకైతే ఉండాలని నేనైతే కోరుకుంటూ, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు అన్న మన దగ్గర ప్రతి విత్తనం దొరికిద్ది, ప్రతి నారు దొరికిద్ది. మీకు ఎక్కడికైనా తెలంగాణ, కర్ణాటక, ఏపీ ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. మన నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి, మీకు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.